హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ ఛానల్. ఈరోజు మనం భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి మరియు గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురువు చెప్పిన ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాము. ముందుగా కలాం గారి గురించి 2 మాటలు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశం యొక్క 11th రాష్ట్రపతి మరియు ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన 15th అక్టోబర్ 1931 తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆయన ఇండియాస్ మిజైల్ మరియు న్యూక్లియర్ ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషించారు. అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి మిజైల్స్ రూపకల్పనలో ఆయన ముఖ్య పాత్ర వహించారు. 2002 నుంచి 2007 వరకు ఆయన భారతదేశం యొక్క రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన ప్రెసిడెన్సీ సమయంలో హ్యూమిలిటీ, సింప్లిసిటీ అండ్ డెడికేషన్తో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. స్టూడెంట్స్ మరియు యంగ్ పీపుల్తో ఎక్కువ సమయం గడిపి వారిని పెద్ద స్వప్నాలు చూడమని, కష్టపడి పనిచేయమని ప్రేరేపించారు. డాక్టర్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ మరియు ఇండియా 2020 వంటి పుస్తకాలు రాశారు. ఇవి ఇప్పటికీ ఎంతోమందిని ప్రేరేపిస్తున్నాయి. ఆయన డ్రీమ్స్ మరియు ప్రిజర్వెన్స్ యొక్క శక్తిని నమ్మారు. జూలై 27, 2015 షిల్లాంగ్లోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో లెక్చరర్ ఇస్తూ ఆయన మరణించారు. ఆయన జీవితం మరియు ఉపదేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తున్నాయి. కలాం గారి జీవితం హార్డ్ వర్క్, డెడికేషన్ మరియు బెటర్ ఫ్యూచర్ కోసం విజన్ యొక్క గొప్ప ఉదాహరణ. అయితే కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు అబ్దుల్ కలాం గారి గురువు ఆయనకు ఒక పక్షుల కథ చెప్పారు. ఆ కథలో ఒక పక్షి తన గూటిని వదిలి బయట ప్రపంచాన్ని చూడడానికి బయలుదేరింది. మొదట అది చాలా భయపడి తిరిగి గూటికి వెళ్ళాలని అనుకుంది. కానీ కొద్దిసేపు ఆలోచించి అది తన భయాన్ని అధిగమించి బయట ప్రపంచాన్ని అన్వేషించడానికి ముందుకు సాగింది. ఆ పక్షి తన ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది, కొత్త స్నేహితులను కలుసుకుంది మరియు తన జీవితాన్ని సంతోషంగా గడిపింది. ఈ కథ ద్వారా అబ్దుల్ కలాం గారి గురువు ఆయనకు ఒక గొప్ప పాఠం నేర్పించారు. మనం భయాన్ని అధిగమించి కొత్త విషయాలను అన్వేషించాలి. మన జీవితంలో సవాళ్ళను ఎదుర్కొని వాటిని అధిగమించాలి. ఈ కథ మీకు గొప్ప పాఠం నేర్పుతుంది. మనం భయాన్ని అధిగమించి కొత్త విషయాల్ని అన్వేషించాలి. అబ్దుల్ కలాం గారి జీవితంలో ఈ పాఠం ఆయన్ని గొప్ప వ్యక్తిగా మార్చింది. మీకు ఈ కథ నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మిథలాజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.